నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం సిటీ స్కాన్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, డాక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనే విషయాలు సింపుల్గా తెలుసుకుందాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ సిటీ స్కాన్ చేయమని చెప్తారు. కానీ చాలామందికి సిటీ స్కాన్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి అని క్లారిటీగా ఉండదు. ఈ వీడియో చేస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సిటీ స్కాన్ అంటే ఏంటి? సిటీ స్కాన్ అంటే బాడీ లోపల ఆర్గన్స్ని డీటెయిల్గా చూడడానికి యూజ్ చేసే అడ్వాన్స్ ఇమేజింగ్ టెస్ట్. ఇది నార్మల్ ఎక్స్రే ఇమేజింగ్ కన్నా చాలా క్లియర్ ఇమేజెస్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే సిటీ మిషన్ బాడీ చుట్టూ రొటేట్ అవుతుంది, మల్టిపుల్ ఎక్స్రే ఇమేజెస్ తీసుకుంటుంది. కంప్యూటర్ వాటిని కంబైన్ చేసి క్రాస్ సెక్షన్ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది. అంటే బాడీని స్లైస్ లాగా చూసి అనలైజ్ చేయవచ్చు. సిటీ స్కాన్ మిషన్ ఎలా ఉంటుంది? సిటీ స్కాన్ మిషన్ చూస్తే ఒక బిగ్ రౌండ్ రింగ్లా ఉంటుంది. దీన్ని గ్యాంట్రీ అని పిలుస్తారు. సిటీ మిషన్లో మెయిన్ పార్ట్స్ రౌండ్ గ్యాంట్రీ, పేషెంట్ పడుకునే టేబుల్, ఎక్స్రే ట్యూబ్, కంప్యూటర్ సిస్టమ్. గ్యాంట్రీలో ఎక్స్రే ట్యూబ్ అండ్ డిటెక్టర్స్ ఉంటాయి. పేషెంట్ టేబుల్ మీద పడుకుంటాడు. టేబుల్ స్లోగా మిషన్ మధ్యలోకి వెళ్తుంది. అప్పుడు మిషన్ రొటేట్ అవుతూ బాడీ చుట్టూ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది. ఇమేజెస్ అన్ని క్యాప్చర్లో ప్రాసెస్ అయి ఫైనల్ సిటీ ఇమేజ్ క్రియేట్ అవుతాయి. సిటీ స్కాన్ ఎందుకు చేస్తారు? డాక్టర్స్ సిటీ స్కాన్ని చాలా సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్కి హెడ్ ఇంజరీ అయినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ ఉందా అని చూడడానికి యూజ్ చేస్తారు. యాక్సిడెంట్లో ఇంటర్నల్ బ్లీడింగ్ ఉందా అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ట్యూమర్స్ డిటెక్ట్ చేయడానికి, లంగ్స్లో ప్రాబ్లం ఉందని చెక్ చేయడానికి, బోన్స్కి అండ్ జాయింట్స్ మధ్యలో డిస్లొకేట్ అయిందా బోన్స్ అని చూడడానికి యూజ్ చేస్తారు. ఇంకా ఫ్రాక్చర్స్ ఏమన్నా తెలుసుకోవడానికి బోన్స్లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్కి స్ట్రోక్స్, బ్రెయిన్ ట్యూమర్స్, లంగ్ క్యాన్సర్ లాంటివి డిటెక్ట్ చేయడానికి సిటీ స్కాన్ చాలా యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీ కేసెస్లో డాక్టర్స్ ఫాస్ట్గా డయాగ్నోస్ చేయడానికి సిటీ స్కాన్ చాలా యూస్ఫుల్. సిటీ స్కాన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సిటీ స్కాన్ ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ పేషెంట్ స్కాన్ రూమ్లోకి వెళ్తాడు. టెక్నీషియన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. పేషెంట్ టేబుల్ మీద స్ట్రైట్గా పడుకోవాలి. స్కాన్ టైంలో మూవ్ అవ్వకూడదు. టేబుల్ స్లోగా మిషన్ లోపలికి వెళ్తుంది. మిషన్ రొటేట్ అవుతూ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది. కొన్ని కేసెస్లో డాక్టర్స్ కాంట్రాస్ట్ సిటీ చేయమని చెప్తారు. కాంట్రాస్ట్ యూజ్ చేస్తే ఆర్గాన్స్ ఇంకా క్లియర్గా ఇమేజెస్ కనిపిస్తాయి. కంప్లీట్ సిటీ స్కాన్ యూజువల్లీ 5 నుండి 10 minutes లోపల కంప్లీట్ అయిపోతుంది. సిటీ స్కాన్ సేఫా? చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది, సిటీ స్కాన్ సేఫా అని. సిటీ స్కాన్లో కొంచెం రేడియేషన్ ఉంటుంది, కానీ అది మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం సేఫ్ రేంజ్లో ఉంటుంది. డాక్టర్స్ నెసెసరీగా అనిపిస్తున్నప్పుడే సిటీ స్కాన్ రికమెండ్ చేస్తారు. మోస్ట్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్కి మాత్రం డాక్టర్స్ కేర్ఫుల్గా డిసైడ్ చేస్తారు. మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అసలు సిటీ అన్నది రికమెండ్ చేయరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్యూటర్ టోమోగ్రఫీ స్కాన్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, డాక్టర్ ఎందుకు యూజ్ చేస్తారు అనే విషయాలు చూసాం. ఈ స్కాన్ అనేది మన బాడీ లోపల ఆర్గాన్స్ని డీటెయిల్గా చూడడానికి యూజ్ చేసే వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోస్ టెస్ట్. ఎస్పెషల్లీ యాక్సిడెంట్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, లంగ్స్ డిసీజ్ లాంటివి డిటెక్ట్ చేయడానికి డాక్టర్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. మీరు రేడియాలజీ మెడికల్ టెస్ట్ గురించి ఇంకా సింపుల్గా తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు డౌట్ కానీ సజెషన్స్ కానీ ఉంటే మాకు కామెంట్ తప్పక చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ రేడియాలజీ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.